హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు సండే డబుల్ మ్యాచెస్ ఉన్నాయి. ఒక మ్యాచ్ ఏమో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ఆర్, ఇంకోటి డీసీ వర్సెస్ ఎంఐ. అయితే ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జైపూర్ వేదికగా జరుగుతుంది మ్యాచ్. అయితే టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది ఆర్సీబీ బౌలింగ్ తీసుకున్నాక ఫస్ట్లో కొంచెం స్కోర్ స్లో డౌన్ అయింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కొంచెం బెటర్గా చేశారు సంజు శాంసన్ ఇంకా యశస్వి జైస్వాల్, కానీ వికెట్లు పడలేదు. స్లో రన్ రేట్ మెయింటైన్ చేశారు, అదే మైనస్ పాయింట్ అయింది ఆర్ఆర్కి. స్లో రన్ రేట్ మెయింటైన్ చేసేటప్పటికి 11 ఓవర్స్కి వచ్చేటప్పుడు 90 కొట్టారు ఒక వికెట్ నష్టంతో. అంటే ఒక మోస్తరు రన్ రేట్ మెయింటైన్ చేశారు, కొట్టారు. కానీ ఎప్పుడైతే 11th ఓవర్ దాటిందో యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా స్కోర్ చాలా తక్కువ అయిపోయింది. 19 ఓవర్స్కి వచ్చేటప్పటికి 168, 3 వికెట్స్ అంతే. వికెట్స్ చేతిలో ఉన్నా కూడా కొట్టలేకపోయారు ఆర్ఆర్ఆర్. ఆ పిచ్ ప్రాబ్లమో లేకపోతే వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూరో మనం ఇంకా కరెక్ట్గా గెస్ చేయలేం. మ్యాచ్ ఆ స్థాయిలో పడిపోయింది, స్లో రన్ రేట్ అయిపోయింది. ఓవరాల్గా 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 173 స్కోర్ బోర్డు మీద పెట్టారు. కానీ ఆర్సీబీ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ బౌలింగ్ పర్లేదు, బాగానే వేసింది. వికెట్లు ఎక్కువ తీయలేకపోయినా కానీ రన్ రేట్ మాత్రం కంట్రోల్లో పెట్టి మ్యాచ్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. ఏంటంటే డాట్ బాల్స్ ఎక్కువ వేయడము, వాళ్ళ స్కోరింగ్ చేయడము, అవన్నీ ఆర్సీబీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా మ్యాచ్లు చేసింది. దానివల్ల మ్యాచ్ ఆర్సీబీ చేతులకు వచ్చినట్టు అనిపించింది. అయితే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ బ్యాటింగ్ చేసేటప్పుడు పించ్ సాల్ట్, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ని బాగానే రన్ చేశారు. పించ్ సాల్ట్ 65 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఆర్సీబీ కోహ్లీ కూడా బాగానే, కోహ్లీ ఇక్కడ 100th 50 చేశాడు. 100th 50 చేయడం అంటే అది ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఆర్సీబీ మ్యాచ్ని వాళ్ళ చేతిలో కంట్రోల్ తెచ్చుకొని, ఇంకా వీళ్ళ ఆర్ఆర్ఆర్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్ద గేమ్ వాళ్ళ ఇంపాక్ట్ ఏం చేయలేదు. కొంచెం మ్యాచ్ 18th ఓవర్ దాకా డ్రాగ్ అవ్వడం, ఆర్సీబీ వాళ్ళు ఆ మ్యాచ్ని స్లోగా ప్రొలాగించడం. ఫస్ట్లో బాగానే పించ్ సాల్ట్ ఉండడం, స్కోర్ బాగానే పరిగెత్తింది. వీళ్ళు కూడా పవర్ ప్లేలో పెద్దగా ఏం చేయలేదు, 60 రన్స్ కొట్టారు. 10 ఓవర్స్ 17 ఓవర్స్ దాకా పిచ్ అంత స్లోగా ఉన్నట్టుంది. మేబీ ఆర్ఆర్కి ఒక 20 to 30 రన్స్ ఎక్కువ స్కోర్ చేసి ఉంటే మ్యాచ్ గెలిచే ఆపర్చునిటీ ఉండేమో. ఎందుకంటే ఆర్సీబీ 17 ఓవర్స్ మ్యాచ్ 18 ఓవర్ దాకా వచ్చిందంటే 170 రన్స్. సో ఇంకొక 20 to 200 మీద స్కోర్ చేసి ఉంటే ఆర్ఆర్ మేబీ గెలిచేదేమో. సో ఆర్సీబీ మ్యాచ్ ఫినిష్ చేసేదేమో కానీ 17 ఓవర్స్ 17.3 ఓవర్స్ దాకా మ్యాచ్ని ఆర్సీబీ లాగిందంటే సో పిచ్ కొంచెం స్లోగా ఉంది. కానీ వికెట్లు పడలేదబ్బా ఇక్కడ. ఆర్సీబీ 1 వికెట్ పోయింది. 9 వికెట్స్ తేడాతో గెలిచింది. అది కూడా ఇంకా 15 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ కొట్టేసింది. అంటే ఆర్సీబీ 170 పైన స్కోర్ ఈజీగా చేసేసింది. సో దీన్ని బట్టి చూసుకోండి, ఆ పిచ్ ఎంత బోరింగ్ ఉంది. మ్యాచ్ కూడా కొంచెం బోరింగ్ మ్యాచే. కోహ్లీ కొట్టాడు, పించ్ సాల్ట్ కొట్టాడు. ఇక రాజస్థాన్ బౌలింగ్ ఏం చేయలేకపోయింది. కొంచెం రన్ రేట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించారు కానీ పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించాలి. దాన్ని బట్టి ఈ మ్యాచ్ బౌలర్స్ మ్యాచ్ అయితే కాదు, బ్యాట్స్మెన్స్ మ్యాచే. కాకపోతే బౌలర్స్ కొంచెం డాట్స్ వేశారు. అంటే డ్రాగ్ మ్యాచ్ నడిచింది. అంటే రన్స్ వస్తున్నాయి, సింగిల్స్ వస్తున్నాయి, కానీ పెద్ద బౌండరీస్ ఆర్సీబీ దాంట్లో నమోదైనాయి. కానీ ఆర్ఆర్ దాంట్లో అంతగా ఏం నమోదైనట్లేదు. ఎందుకంటే ఫస్ట్ 10 ఓవర్స్లో బాగానే అయింది, కానీ లాస్ట్ 10 ఓవర్స్లో మొత్తం ఆర్సీబీ చేతిలోకి వెళ్ళిపోయింది. మ్యాచ్ మొత్తం ఆర్సీబీయే గెలిచింది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.